ప్రస్తుతం మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అని అడిగితే నీటిలో తేలియాడుతుంది అని చెప్పాలేమో. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని నీట మునిగింది. భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. అకాల వర్షాలకు ముంబై ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ముంబైలో 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో వరుసగా రెండో రోజు తడిసి ముద్దయింది. మంగళవారం రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వానల కారణంగా రోడ్డు, రైళ్లు, విమాన సర్వీసులపైన ప్రభావం తీవ్రంగా పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధులు, నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు నడుము లోతుల్లో వరదల్లోనే ముందుకు సాగాల్సి వచ్చింది. మిత్తి నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకమైనవి అని సర్కార్ దండోరా వేసింది. దీంతో ముంబై, థానే, పాల్ఘర్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.